హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హర్షవర్ధన్. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పుడు తెలిసిందే, మనీ గురించి, బిజినెసెస్ గురించి, మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ గురించి మాట్లాడతాం. సో ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన అందరికీ తెలుసు ఏఐ వచ్చింది కదా. ఆల్రెడీ జాబులు పోతున్నాయి, కొంతమంది జాబులకు అసలు పిలవట్లేదు, ఎందుకంటే వేకెన్సీ లేదు, అసలు అవసరం లేదు ఎంప్లాయీస్. సో ఫ్యూచర్లో మీరు ఆలోచించుకొని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఇప్పుడే మీరు కూడా మీ బిజినెస్లో కానీ, మీ ఇండస్ట్రీ, మీ జాబ్స్ని కానీ చేంజ్ చేయకపోతే, అడాప్ట్ అవ్వకపోతే చాలా మిజరబుల్ లైఫ్ చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడన్నా మేల్కొనండి. ఇట్స్ హై టైమ్ టు వేకప్. ఓకే, నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినట్టున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది పాయింట్ ఏంటంటే, మనం వచ్చినప్పుడు ఏ ఇండస్ట్రీస్ అన్నీ డిస్రప్ట్ అయిపోతాయి, ఏ ఇండస్ట్రీస్ అన్నీ కొత్తగా వస్తాయి, అది తెలుసుకుని ఇప్పుడే మీరు ఆలోచించుకోండి. కానీ మనం ఎలా ఉంటామంటే గుడ్డెద్ది చేలో పడ్డట్టు, జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది, కానీ ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించం కదా. సో ఫ్యూచర్లో ఏంటి, ఏ జాబ్లు ఉంటాయి, ఏ ఉండకపోయి ఇప్పుడే మీరు కనుక కష్టపడి అటు అడాప్ట్ అవ్వకపోతే, ఫ్లెక్సిబుల్గా ఉండకపోతే, ది నేచర్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరైనా వచ్చింది కాబట్టి మీరు ఆలోచించండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాలి, మన జోబులో నుంచి ₹1 వేరే జోబులోకి ఎలా వెళ్తుంది కదా. మనం అది ఆలోచించాం. మీరు నెక్స్ట్ టైం నుంచి ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ఆ రూపాయి ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అని ఆలోచించండి. మీ జేబులో నుంచి వేరే వాళ్ళకి వెళ్ళేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ షాప్లో కూర్చున్నప్పుడు మనం ఎందుకు అక్కడ స్టార్బక్స్కి ₹300 ఇచ్చి కాఫీ తాగుతాం? ఎందుకు ఆలోచించండి. వచ్చే ఎక్స్పీరియన్సెస్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, ఫ్రీ వైఫై కానీ, మేబీ బ్యూటిఫుల్ గర్ల్ అక్కడ, పీపుల్ దే కెన్ అట్రాక్ట్ ద పీపుల్. సో వాట్ ఎవర్, ఐ డోంట్ నో, అది ఆలోచించండి. అలా ఆలోచించకుండా మనం ఏం చేస్తుంటాం, ఇచ్చామా, వెళ్ళామా, తాగామా, వచ్చేసామా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున కూడా నాకు అసలు ఒక ఐడియా వచ్చింది. సింపుల్గా ఏంటంటే, నేను కార్ పార్కింగ్ చేసి వస్తున్నాను మా సొసైటీలో కింద. అది తిరిగి వచ్చేసరికి ఎవరో ఒక కార్ క్లీన్ చేస్తున్నారు. నేను అప్పుడు నా కార్ క్లీన్ చేయడం నాకు అవసరం ఉంది. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది బిజినెస్. మనకి ఐడియాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి చుట్టుపక్కలే. మన జీవితంలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనం అవన్నీ చూడం కదా. నేను వెళ్తుండగా కార్ క్లీనింగ్ అతను చేస్తున్నాడు అనమాట. నేను ఆపి అడిగే ఎంత నెక్స్ట్ మంత్కి ఎంత సమయంలో చెప్పాడు, ఒక 600, 800, 900, ఓకే వాట్ ఎవర్, 600 డిపెండ్స్. అక్కడ ఎన్ని వందల కార్లు ఉన్నాయి, 1000 కార్లు ఉన్నాయి ఆ సెల్లార్లో కదా. నాకు ఆ ప్రాబ్లం ఉంది. ఎలాగా వేరే వాళ్ళని మళ్ళీ ట్రస్ట్ వర్తీగా, మంచి క్వాలిటీగా కార్ని క్లీన్ చేసేవాళ్ళు, మంత్లీ ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా. నాకు ఆ టైం లేదు, ఎవరు కావాలా అని చూస్తున్నాను. సో నాకు ఆ ఆపర్చునిటీ లేదు, ఆపర్చునిటీ కనపడింది. అలా ఎన్ని కార్లు రోజుకి మేబీ ఒక 10-15 మినిట్స్ కనుక చేస్తే నెలకి 600, 10 కార్లు తుడిచినా 6000 వస్తాయి. అలా ఎంతమందిని పెట్టి అట్లీస్ట్ మనం ఒక కంపెనీలాగా స్టార్ట్ చేసి చాలామందికి మనం ఉపాధి కల్పించవచ్చు. ఈవెన్ వాళ్ళకు దాని ద్వారా మనం బిజినెస్ గెయిన్ కూడా చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 10%, 5% కనుక మార్జిన్ పెట్టుకుంటే. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు థింక్. అర్థమైందా? అదొక బిజినెస్ ఐడియా వచ్చింది. అలాగే కాదు, నా ఇంటీరియర్స్ చేయించినప్పుడు న్యూ హౌస్కి రకరకాల ఐడియాస్ వచ్చినాయి. సో న్యూ బిజినెస్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ సమ్. కానీ మనం అవన్నీ చూడం, ఏదో చేసామా వచ్చేసామా అన్నట్టుంటాం కదా. అఫ్కోర్స్ నాకు స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి నాకు వేరే బిజినెస్ ఏది కూడా చాలా చిన్న కనబడుతుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వర్క్. మీరు ఫైండ్ అవుట్ చేయండి, చిన్న పెద్ద అని బిజినెస్ ఏమీ ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, మైక్రోసాఫ్ట్లో పనిచేసేటప్పుడు ఫిష్ డీల్ చేశాను నేను. ఫిష్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అది చేశాను రామ్నగర్కి, హైదరాబాద్లో అన్ని అవుట్లెట్స్కి. ఓకే, సాటర్డే సండే వెళ్ళేవాడిని, ఆ బిజినెస్ చూసుకున్నాను. ఈవెన్ చెప్పే కదా, ఈవెన్ మీరు చాయ్ షాప్ కూడా స్టార్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ మనకేంటంటే నామోషి కదా. ఈవెన్ జార్డన్ బెల్ఫోర్డ్ తెలుసు కదా, వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. ఆయన కూడా స్టాక్ మార్కెట్లో వచ్చే ముందు చేపలు అమ్మాడు ఆ బీచ్లో. మనకేంటంటే మొహమాటం, మనం ఏదో చదివేసాం, MBA IAS చదివేసాం కాబట్టి మనం రోడ్డు మీద చాయ్ బండి ఏంటి, లేకపోతే ఇంకేదైనా రెస్టారెంట్ ఇలా పెద్ద పెద్దగా. కానీ అవన్నీ కూడా ఒకప్పుడు చిన్నగానే స్టార్ట్ అయినాయి. చిన్నగా స్టార్ట్ చేయండి. సాటర్డే సండే ఏం చేస్తుంటారు మీరు, నాకు అర్థం కాదు. ఆఫీస్ నుంచి వచ్చాక ఏం చేస్తుంటారు, కాళ్ళు చాపుకుని ఏదో పెళ్ళాం పకోడీలు వేస్తుంటే, టీవీలో ఏదో అత్త కోడలో గొడవ ఉండే సీరియల్ చూస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు.
కదా. ఏం చేస్తున్నారు చూడండి, అసలు ఆఫీస్ నుంచి వచ్చాక మీకు 12, 1 దాకా టైం ఉంటుంది. ఏం చేస్తారు మీరు? మరి సాటర్డే సండే ఏం చేస్తుంటారు నాకు అర్థం కాదు. హాలిడే కదా. ఫైండ్ అవుట్ న్యూ బిజినెసెస్, ఆపర్చునిటీస్ చూడండి ఎక్కడ ఉన్నాయో. మీకు అర్థం కావట్లా, మీకు బిగ్ పీపుల్ ఆడే ప్లేస్ ఏంటో మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అంత కొలాప్స్ అయినాక మనకు కామన్ మ్యాన్కి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, అవునా కదా. స్టాక్ మార్కెట్లో కూడా అంత డబ్బులన్నీ తీసేసిన తర్వాత ఎవరికి కామన్ మ్యాన్ ఏదో ఇన్వెస్టర్ లాస్ అవుతారు, వాళ్ళకి అర్థం కాదు, పాపం మోసపోతారు కదా. ఇప్పుడు ఐపీయూలో బేస్ చేసుకుని చాలా పెద్ద స్కామ్లు జరుగుతున్నాయి. అయినా కానీ మీరు కొంటారు. ఐపీయూలో మాకు అన్నీ తెలిసి కూడా ఐపీ ఎందుకు పనికిరాదని తెలిసినా కూడా మీరు కొంటూ ఉంటారు. ఏం చేస్తాం, జనాలు అంతా ఐ డోంట్ అండర్స్టాండ్ వాళ్ళ మైండ్ సెట్లు ఏంటో. తర్వాత ఇంకొక విషయం మీరు చెప్తున్నా, రీసెంట్గా అన్ని బ్యాంక్స్, ప్రపంచంలో ఉన్న అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా గోల్డ్ కొంటున్నాయి. ఎందుకు కొంటున్నాయి ఏంటి అనేది మనం ఎప్పుడన్నా ఆలోచించామా? గోల్డ్ ఎందుకు పెరుగుతుంది ఆలోచించామా? మనకు అనవసరం అవన్నీ. మనీకి వాల్యూ పడిపోతుంది, మీకు అర్థం కావట్లా. అవన్నీ ఎందుకు కొంటున్నారంటే ఫ్యూచర్లో మనీ వాల్యూ ఉండదు, మీ వర్క్ వాల్యూకి వాల్యూ ఉండదు. సో అది ఇంకా డీప్ అనాలిసిస్, నేను అది మాట్లాడలేను. సో వేకప్, అర్థమైందా? మీరు ఇప్పుడు 10 కోట్లు ఉన్నవాడు కూడా రేపు పూర్గా కన్సిడర్ అవుతాడు. ఎందుకు పనికిరావు ఆ నోట్లు? అది బిగ్ ప్లాన్ జరుగుతుంది, అది ఫ్యూచర్లో ఇట్స్ కమింగ్. అర్థమైందా? ఇట్స్ సునామీ లాగా, ఒక న్యాచురల్ డిజాస్టర్ లాగా అది రాబోతుంది. ఓకే, అవన్నీ మనం పట్టించుకోము, మనకు అనవసరం. కళ్ళు మూసుకుని నిప్పుకోళ్ళగా తల భూమిలో పెట్టి నాకేం కావట్లేదని ఫీల్ అవుతూ ఉంటాం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనీ కానీ ఎకానమీస్ కానీ ఏం జరుగుతుంది ప్రపంచంలో చూడండి, తెలుసుకోండి. మీ జాబ్లు ఉండవు, లేవు, అయిపోయింది. ఓకే, సరే. అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ బిజినెసెస్, అంటే ఎప్పుడు సర్వైవ్ అయ్యే బిజినెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో కొన్ని మాట్లాడతాం. లెట్స్ డిస్కస్. ప్రపంచంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ చేయాలి అంటే డబ్బు ఎక్కడ ఉందో చూడాలి. డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు మన నీళ్ళు కావాలి మనకి. నీళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి? సముద్రాల్లో ఉంటాయి, నదుల్లో ఉంటాయి, డ్యామ్స్లో ఉంటాయి. అలాగా డబ్బు ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ పూల్ సముద్రం లాంటిది ఏంటంటే స్టాక్ మార్కెట్. ఓకే, ఫస్ట్ ఎక్కడ డబ్బులే, ఈ అన్ని నదుల్లో ఉన్న డబ్బులన్నీ, అన్ని నదుల్లో ఉన్న నీళ్ళన్నీ, కాలువల్లో, అన్ని సరస్సుల్లో ఎక్కడైతే ఎలాగైతే సముద్రంలోకి వచ్చి కలుస్తాయో అలాగే అన్ని బిజినెసెస్లో, అన్ని అసెట్స్లో నుంచి ఉన్న డబ్బులు అల్టిమేట్గా తిరిగి స్టాక్ మార్కెట్ అనే సముద్రంలోకి వచ్చి కలవాలి. ఓకే, అందుకని మీరు కనుక ఆ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిజినెసెస్లో కానీ, ఈవెన్ ఎంప్లాయ్మెంట్స్లో కానీ, ఆ ఫైనాన్షియల్ సెక్టార్స్లో కానీ ఉంటే మీరు సర్వైవ్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే కొన్ని లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, అన్లిమిటెడ్ మనీ స్టాక్ మార్కెట్లోనూ ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత సెకండ్, బ్యాంకింగ్ సెక్టర్. మన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రతి ఒక్కళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి, అవునా కదా. బ్యాంక్ అకౌంట్లోనే మనీ ఉంటుంది. సో ఆ బ్యాంక్ రిలేటెడ్ బిజినెసెస్ కానీ, కమిషన్స్ కానీ, ఎంప్లాయ్ అయితే మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ, ఆల్ రిలేటెడ్ టు బ్యాంక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీలో కనుక మీరు ఉంటే ఓకే సర్వైవ్ అవ్వచ్చు. యూ కెన్ బికమ్ రిచ్. దర్ ఇస్ ఎ హై పాసిబిలిటీ. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి, ఇవన్నీ బ్యాంక్తో రిలేటెడ్ అన్నీ. ఓకే, అటువంటి బిజినెసెస్ కానీ, అటువంటి ఏమైనా ఎంప్లాయ్మెంట్ కనుక మీకు ఉంటే యూ కెన్ బికమ్ రిచ్. మూడోది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది చెప్పక్కర్లేదు, ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కానీ, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు కానీ, ఎందుకంటే అది ఎప్పుడు ఉండేది. బిజినెస్లు వస్తుంటాయి, పోతుంటాయి. దట్ ఈస్ వాట్ మ్యాన్ క్రియేటెడ్ బిజినెసెస్ కానీ, మనీ అన్నీ. కానీ రియల్ ఎస్టేట్ అనేది నేచర్ క్రియేటెడ్. సో అవి ఎప్పుడు ఉంటాయి కదా. సో రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఆ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ, కమిషన్ బేస్ మీద వర్క్ చేసేవాళ్ళు కానీ, బయింగ్, సెల్లింగ్, ఆల్ ద కైండ్ ఆఫ్ గేమ్స్, అంటే బిల్డర్స్ కానీ, లేకపోతే మీరు కూడా ఒక అపార్ట్మెంట్ కొని మళ్ళీ అమ్మేయడం కానీ. సో లాట్ ఆఫ్ బిజినెసెస్ అరౌండ్ దట్ ఎకోసిస్టమ్. ఓకే, ఆ ఎకోసిస్టంలో కనుక మీరున్న యూ కెన్ బికమ్ రిచ్ అండ్ యూ కెన్ సర్వైవ్. నెక్స్ట్ ఇంకా తెలిసింది అందరికీ, మనకి క్లోతింగ్ కానీ, నిత్యావసర వస్తువు, ఫుడ్ బిజినెసెస్ కానీ, లైక్ రెస్టారెంట్స్ ఆర్ ఎనీథింగ్,
అండ్ క్లోతింగ్, రెస్టారెంట్స్, ఎలాగో చెప్పాను రియల్ ఎస్టేట్ అంటే మనం ఉండటానికి, సర్వైవ్ అవ్వటానికి కదా. ఎందుకంటే అపార్ట్మెంట్స్ అన్నీ నేను వెర్టికల్గా చేస్తున్నాం, ఎందుకు ప్లేస్ లేదు, జనాభా ఎక్కువైపోయింది. సో డెఫినెట్గా క్రైసిస్ అనేది ఉంటుంది ఎప్పుడు రియల్ ఎస్టేట్కి కదా. అబండెంట్గా ఏం లేదు అది. మనుషులు అయితే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ తక్కువ ఉంటుంది. సో ఇటువంటివి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో లైక్ క్లోతింగ్, ఫుడ్ అండ్ హౌస్, వీటిలో కదా. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఒకటి ఏంటంటే ట్రావెలింగ్ బిజినెస్, ట్రావెల్ రిలేటెడ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి అటు ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ట్రావెల్ వాట్ ఎవర్ అటువంటి బిజినెసెస్లో ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవియేషన్ కానీ ఈ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, ట్రాన్స్పోర్టేషన్ బిజినెసెస్. అలాగే ఎందుకంటే ట్రావెలింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, ట్రావెలింగ్ ఏజెన్సీస్లో మనం ఫారిన్లో టూర్స్కి వెళ్ళడానికి అన్ని అటు నుంచి ఇటు నుంచి ఫ్లైట్స్కి వెళ్తుంటాం. సో వెళ్ళటానికి తర్వాత అక్కడికి వెళ్ళి మనం చూడటానికి ఆ ట్రావెల్ బిజినెసెస్ ఉంటాయి చూడండి. నేను వెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్కి వెళ్తుంటాం యూరోప్, యూకే, ఆస్ట్రేలియా, అక్కడికైనా. సో ఆ ట్రావెలింగ్ బిజినెసెస్ కూడా ఇప్పుడు సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాల్సిందే, అది జరగాల్సిందే. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ బిజినెసెస్లో కానీ ఇటువంటి బిజినెస్ ఇంకా చాలా బిజినెసెస్ ఏమున్నాయి, అవి ఎప్పుడు సర్వైవ్ అవి మనం తెలుసుకోవాలి. మీరే ఒక సండే కూర్చుని ఏంటి అని చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. మనం అవి చేయండి, సీరియళ్ళు చూడడం, చెదారం, ఇన్స్టాగ్రామ్లో న్యూ డ్యాన్సులు చూడటం, ఇది కాదు లైఫ్. తెలుసుకోండి, డోంట్ బి లేజీ. మనం అందరం అంత సోమరపోతుల్లో అయిపోయామంటే, లగ్జరీస్ పెరిగిపోయి. ఒకప్పుడు అయితే ఇలా ఉండేది కాదు కదా, కత్తులు పట్టుకుని యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు ఎవ్రీ డే. ఆ 20-25 ఏళ్ళకే చచ్చిపోయేవాళ్ళు అయితే అన్నందరం, అవును కదా. మనకు ఇప్పుడు అంతా లగ్జరీస్ వచ్చేసినాయి, ఏవి ఆలోచించాల్సిన పని లేదు. రేపు ఏ వచ్చినాక అసలు జాంబీస్ లాగా ఉంటాం మేము ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా. సో నో ఐడియా. సో అలా లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఎక్కడెక్కడ బిజినెస్లో ప్రాబ్లమ్స్లో ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ కనుక మీరు ఒక బిజినెస్ క్రియేట్ చేయగలిగితే దెన్ యూ కెన్ సర్వైవ్. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఎక్కడెక్కడ బిజినెస్లో డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాయి. జస్ట్ లైక్ ఇప్పుడు గాలి, వాటర్ ఆర్ ఎయిర్ ఇటు నుంచి అటు వెళ్తుంది. మధ్యలో కనుక మీరు ఆపగలిగారు అనుకోండి, చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఏంటి, రివర్లో వాటర్ సముద్రంలోకి ఎలా కలుస్తుంది, మధ్యలో కనుక మీరు ఆనకట్ట కట్టారనుకోండి, కొంత వాటర్ మీరు సేవ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ మనీ అనేది కంటిన్యూస్ ఫ్లో, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇటు నుంచి అటు జరుగుతూనే ఉంటుంది. చెప్పాను కదా, ఇప్పుడు సుమన్ టీవీలో చెప్పాను, పంచిపోతాలు కదా, ఆరో పోతాం అనేది మనీ కదా. అది లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. సో నీళ్ళకి ఎలాగైతే ఆనకట్ట కడతారో మీ బిజినెసెస్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతున్నాయి, అక్కడ మీరు మధ్యలో ఉన్నారనుకోండి, లైక్ ఆనకట్ట మీన్స్ రిజర్వాయర్ వాట్ ఎవర్, అప్పుడు మీరు కొంత దాన్ని క్యాప్చర్ చేయగలుగుతారు. దెన్ కీప్ ఆన్ కొద్ది క్యాప్చర్ చేసి వెల్త్ బిల్డ్ చేసుకుని ఆ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. యూ విల్ బికమ్ రిచ్ కదా. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు థింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం బట్టే మీకు బిజినెస్ ఐడియాస్ వస్తాయి. చుట్టూ చూడండి, అసలు ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ప్రాబ్లం ఏంటంటే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నాకు, కార్ క్లీనింగ్. అది 100 కార్లు ఉన్నాయి ఎవ్రీ డే. మార్నింగ్ కనుక ఒక్కొక్క దానికి 10-15 టైం వేసుకుంటే ఎంత వస్తుంది? ఒక వ్యక్తి ఒక 3 గంటలు పని చేసిన అట్లీస్ట్ అనుకుంటే ఒక 10 కార్లు చేసాడు అనుకుందా ఎవ్రీడే, 8,000 వచ్చేస్తుంది పొద్దున పూట. సాయంత్రం పూట చేస్తే ఇంకోటి 16,000. కానీ వాళ్ళందరూ అలాంటి ఎంప్లాయీస్ని పెట్టుకుని బిజినెస్ క్రియేట్ చేస్తారు. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు థింక్. మనం ఫస్ట్ అసలు అవన్నీ చేయము, చుట్టూ చూడడం, ఏం జరుగుతుందో ప్రపంచంలో, ఎకానమీ ఎటు వెళ్తుందో, మన లైఫ్లో ఏంటో, ఏమవుతుందో, గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ మనం చూడడం. దట్స్ ద ప్రాబ్లం. ఓకే, డోంట్ బి లేజీ, వేక్ అప్ అండ్ hustle. Okay, thank you so much.